నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండవ రోజు పోలీసులు విచారిస్తున్నారు. డీఎస్పీ నేతృత్వంలో 7 పోలీసు అధికారులు విచారణలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా కారంపూడి ఘటనపై పలు కీలక అంశాలని పోలీసులు రాబడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కారంపూడి ఘటనపై పోలీసులు ఎలాంటి విచారణ రాబట్టారు? సుమిత్ర, మొత్తం మీద నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో గత కొన్ని రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు కోర్టు అనుమతితోటి ఆయన విచారించాలని చెప్పి అనుమతి తీసుకోవడం జరిగింది. నిన్నటి రోజున కొన్ని గంటల పాటు ఆయన విచారించారు. మళ్ళా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని వాళ్ళు విచారిస్తున్నారు. డిఎస్పీ శ్రీనివాసరావు అలాగే మరొక 7 మంది పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా ఈ ప్రధానంగా కారంపూడి ఘటన పైన, కారంపూడిలో జరిగినటువంటి ఘర్షణలు అల్లర్లు దానికి సంబంధించి వివరాలన్నీ కూడా రాబోతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దాదాపు 11 గంటల నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఒక ప్రత్యేక బృందం గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి నిన్న చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న దాదాపు 3 నుంచి 4 గంటల పాటు పిన్నెల్లిని విచారించారు. మళ్ళా ఇవాళ రోజున కూడా పూర్తి స్థాయిలో అతను విచారిస్తున్నారు. ప్రధానంగా కారంపూడి ఘటనకు సంబంధించి ఎక్కువ వివరాలు రాబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అనేక విషయాలు అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఆ రోజు అనవసరమైనటువంటి ఘర్షణ, గొడవలు, కావాలని గొడవలు సృష్టించి ఒక భయాందోళన సృష్టించి ఒక సిఐ పైన దాడి చేయటం, ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక సిఐ పైన, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతల పైన దాడులు చేయటం, ఈవీఎంలు పగలగొట్టడం, వరుసగా మొత్తం మీద 4 కేసులు నమోదయ్యాయి. 4 కేసుల్లో కూడా 2 కేసులకు సంబంధించి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరొక 2 కేసులకు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఆయన సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్నారు. ఈ ఘటనలకు త్వరగా విచారణ పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కోర్టుని అనుమతులు కోరడం జరిగింది విచారించేందుకు. కోర్టు అనుమతితోటి పోలీసులు అధికార బృందం గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న దాదాపు 3 గంటల నుంచి 4 గంటలు విచారణ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ.